బ్రో మీ నేమ్ ఏంటి? వెంకట్. ఓకే, మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ రాబోతుంది. ఇది ఎలా ఉండబోతుంది? మీ ఒపీనియన్ ఏంటి? గేమ్ చేంజర్ గురించి ఏం చెప్తారు? సినిమా అయితే బ్లాక్ బస్టర్ అన్న. ఫోన్ కాల్ ఎక్కిపోతాయి సినిమాకి. అది మాత్రం మెగా ఫ్యామిలీ అంటేనే చిరంజీవి గారు విశ్వాంబర మూవీ, పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ. ఏంటి ఈ మెగా ఫ్యామిలీ సంబరాలు స్టార్ట్ అంటావా? ఈ ఎలా ఉండబోతుంది ఈ టైప్ ఆఫ్ మూవీస్? సెలబ్రేషన్స్ మొత్తం. ఓకే, ఈ పవన్ కళ్యాణ్ మొత్తం సెలబ్రేషన్, ఓజీ ఈ మొత్తం సెలబ్రేషన్స్ మామూలుగా ఉండదు. పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ ఎలా ఉంటుంది? అసలుకి ఫోన్ కాల్ ఎక్కిపోతాయి సవాలు. ఓకే, సో నిజంగా గేమ్ చేంజర్ మొన్న వచ్చింది కదా, సో టీజర్ ఎలా అనిపించింది? సూపర్ హిట్ అన్న. అసలు ట్రైలర్ వెళ్ళాం, చూసాం మొత్తం. దానికి అంత ఫెస్టివల్ చేసేసుకున్నారు, సంబరాలు చేసుకున్నారు, ఎందుకు అంత? ఇంకా మూవీ మొత్తం అసలుకి బ్లాస్ట్ అయిపోయింది. అనుకున్న రేంజ్ లోనే, ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న రేంజ్ లోనే కనబడ్డాడా? ఇంకా ఎక్కువ కనబడ్డాడు. అంటే శంకర్ డైరెక్షన్ కదా, చాలా ఫ్లాప్స్ ఉన్నాయి కదా, రామ్ చరణ్ గారు కంబ్యాక్ ఇస్తాడంటారా? ఇస్తాడు, కన్ఫామ్గా ఇస్తాడు. ఓకే, గ్లోబల్ స్టార్ అనుకున్నారు, నిజంగా గ్లోబల్ స్టార్ లెవెల్లో చూసారా? చూసాం, ఫస్ట్ నుంచి చూస్తున్నాం. గ్లోబల్ స్టార్ చాలా ఫ్లాప్లు ఉన్నాయి కదా శంకర్ గారికి, ఏమైనా మరి అప్ అండ్ డౌన్స్ ఉంటాయా? ఇప్పుడు అన్నీ మొత్తం క్లోజ్ చేశారు సార్, బ్రేక్. ఓకే, మరి అల్లు అర్జున్ గారు పుష్ప 2 వస్తుంది కదా, ఇది ఎలా ఉంటుంది? పుష్ప 2 ఏంది, దేనికి పనికి రాదు. మెగా ఫ్యామిలీ హైప్ లో ఉందా, పుష్ప 2 హైప్ లో ఉందా మీకు? మెగా ఫ్యామిలీ. మెగా ఫ్యామిలీ సంబరాలు స్టార్ట్ అయినాయి సంక్రాంతి నుంచి. ఇంకా అయితే ఈ పుష్ప 2 కూడా చాలా బాగానే ఉందని క్రేజ్ అంటున్నారు కదా చాలా. మేము చూసినట్లయితే గేమ్ చేంజర్ కింద పుష్ప పనికి రాదన్న. పనికిరాదు. పనికిరాదు. మీ ఒపీనియన్ ఎప్పుడు గేమ్ చేంజర్ మీద ఉందా? వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్. డైరెక్ట్ ఫ్యాన్ అన్న. వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్. డైరెక్ట్ ఫ్యాన్. చిరంజీవి డైరెక్ట్ ఫ్యాన్ ఆయన కూడా. డైహార్డ్ ఫ్యాన్. మెగా ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీ అంటేనే డైరెక్ట్ ఫ్యాన్స్ ఫస్ట్.